హాయ్ హలో నమస్తే. జగన్ గారు తయారు చేసిన కత్తి, జగన్ గారు వదిలిన కత్తితో నారా లోకేష్ గారు వేట మొదలెట్టబోతున్నారా అని అనుమానం వస్తుంది నాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కత్తి తయారు చేశారు. ఆ కత్తి ఈయన అధికారంలో ఉన్నప్పుడు తయారు చేసిన కత్తి, వాళ్ళను వేట చేయటానికి. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు అదే కత్తిని పట్టుకొని ఈయన వేటకి తయారవుతున్నాడు అని నాకు అనుమానం. ఎందుకన్నానంటే ఫిబ్రవరి 2014 ఎలక్షన్స్కి ముందు 3 రోజుల క్రితం, 3 నెలల కింద ముందు, ఎలక్షన్స్కి 3 నెలలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ పోయింది. ఆ లెటర్ మీద నారా లోకేష్ గారు పిల్లేశారు హైకోర్టులో. అది చదువుతున్నా చూడండి ఒకసారి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ఏ కార్యాలయంలోకి వెళ్ళి ఏకపక్షంగా తనిఖీలు, జప్తులు, వారంటీలు లేకుండా అరెస్టులు, రికార్డులు సీజ్ చేసి సమాచార సేకరణ చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పనిచేసే గెజిటెడ్ ఆఫీసర్ల మొత్తానికి అపరిమిత అధికారాలు ఇస్తూ కోరుతూ ప్రభుత్వానికి ఆ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ కొల్లి రఘురామరెడ్డి గారు రాసిన లేఖను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు నారా లోకేష్ గారు. అంటే అర్థం ఏంటంటే అక్కడ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అథారిటీస్ ఉన్నారు కదా, వాళ్ళని అక్కడ ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్లు మొత్తానికి ఒక పవర్స్ ఇచ్చారు, సెంట్రలైజ్డ్ పవర్స్ జగన్ గారి ప్రభుత్వంలో. మీరు ఏ ఆఫీస్కి అయినా వెళ్ళవచ్చు, ఏ ఆఫీస్లో ఎప్పుడైనా వెళ్ళవచ్చు, తనిఖీలు చేయవచ్చు, ఆఫీస్లో ఉన్నటువంటి పేపర్స్ని చూడవచ్చు, మీరు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక లెటర్. దీన్ని అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ ఆఫీసుల్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్ చూసి గత ప్రభుత్వంలో ఏమైనా చేసినా అవన్నీ బయటకు వస్తాయనుకున్నారా? మరి లేకపోతే ఈయన ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ గారికి ఎందుకు భయం వేసిందో మనకు తెలియదు. ఈయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి మీరు అట్లాంటి లెటర్స్ మీరు గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళు గవర్నమెంట్ అధికారులు దాన్ని దుర్వినియోగం చేస్తారు, అక్రమ కేసులు పెట్టి మా మీద దాడులు చేస్తారు, మమ్మల్ని ఇరికించాలని, తప్పుడు కేసుల్లో ఇరికించాలని ట్రై చేస్తున్నారు. అందుకని ఈ రఘురామరెడ్డి గారు ఇచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ లెటరు మమ్మల్ని ఇరికించడానికి చేస్తున్నటువంటి ఒక లెటరు అని చెప్పి ఈయన హైకోర్టుకి వేశాడు లోకేష్ గారు. ఇప్పుడు ఏమైంది? వీళ్ళ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వస్తే ఈయన ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది? లోకేష్ గారిది. హైకోర్టులో పిల్లేసింది ఎవరు? లోకేష్ గారు. అంటే అర్థం లోకేష్ గారి గవర్నమెంట్తో ఇప్పుడు కొట్లాడాలి కోర్టులో. లోకేష్ గారు వేసిన పిల్లు గవర్నమెంట్ తప్పు చేసింది, గవర్నమెంట్ లెటర్ తప్పు అనేసారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆయింది. ఇప్పుడు లోకేష్ గారు హీ హ్యాస్ టు ఫైట్ విత్ హిజ్ ఓన్ గవర్నమెంట్ ఇన్ ద కోర్ట్. ఓకే, ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి హైకోర్టులో రిజర్వ్డ్కి వచ్చి, అంటే హైకోర్టులో జడ్జిమెంట్కి వచ్చింది. జడ్జిమెంట్ కాదు, ఏమంటారు దాన్ని, విచారణకు వచ్చింది 4 గంటలకి. సో విచారణకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఏమన్నారు? ఇలాంటి లెటర్లు ఇవ్వకూడదు, ఇలాంటి లెటర్ల వల్ల తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు, కాబట్టి ఇమ్మీడియట్గా లెటర్ని మీరు క్యాన్సిల్ చేయండి అని లోకేష్ గారు లాయర్ ద్వారా వేసినటువంటి దాన్ని ఇప్పుడు ఈయన గవర్నమెంట్ అయినప్పుడు ఇప్పుడు ఈయన గవర్నమెంట్ సింపుల్గా మేము ఆ లెటర్ని విత్డ్రా చేసుకుంటున్నాము అని అంటే ఆయన ప్రాబ్లం సాల్వ్ అయింది. అర్థమవుతుందా? ఈయన ఇచ్చిన లెటరు అంటే ఈయన అపోజిషన్ లెటరు గవర్నమెంట్ అయింది, గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటే అయిపోయింది. కానీ కోర్టులో ఏం చెప్పారో తెలుసా వీళ్ళు ఈరోజు? కోర్టులో గవర్నమెంట్ ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పించారు. గవర్నమెంట్ మీదే కదా కౌంటర్ అబ్జెక్ట్ చేసింది ఎవరు? లోకేష్ గారు. అపోజ్ చేసింది ఎవరు? లోకేష్ గారు. ఈ లెటర్ అన్యాయం అని చెప్పింది ఎవరు? లోకేష్ గారు. ఈ లెటర్ వల్ల తప్పుడు కేసులు ఇరికిస్తారని చెప్పింది ఎవరు? లోకేష్ గారు. దాన్ని ఫైల్ చేసింది ఎవరు కోర్టులో? లోకేష్ గారు.
గవర్నమెంట్ ఎవరిది? వాళ్ళది. ఇప్పుడు సింపుల్‌గా గవర్నమెంట్ కోర్ట్‌కెళ్ళి ఇదిగోండి మేము ఆ లెటర్‌ని విత్‌డ్రా చేసుకుంటున్నాము. నిజంగానే తప్పుడు కేసులు ఇరికించొచ్చు దాన్ని. కాబట్టి మేము విత్‌డ్రా చేసుకుంటున్నాము అని అనకుండా గవర్నమెంట్ ఇంకా దాఖలు చేయలేదు అని హోల్డ్‌లో పెట్టిచ్చారంటే అర్థం ఈ లెటర్‌ని పట్టుకొని ఇప్పుడు వీళ్ళు దాడి చేయబోతున్నారని అర్థం గవర్నమెంట్ వైఎస్ఆర్‌సీపీని. ఇఫ్ లోకేష్ రియల్లీ వాంట్స్ టు క్యాన్సిల్ దిస్ లెటర్, now government is his government, now he can withdraw the letter. He doesn't want to withdraw the letter, that means he is going to use the same letter which is issued by Jagan's government to attack on the Jagan now అని అనిపిస్తుంది. 100% అది ఉంటేనే వాళ్ళు ఈరోజు ఆ కోర్టులో చెప్పిస్తారు. అదర్వైజ్ సింపుల్ ఇట్ ఈస్ హీస్ గవర్నమెంట్. టెల్ ద గవర్నమెంట్, ఐ మీన్ ఎవరైతే ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇదిగోండి ఆ లెటర్ రాంగు, మేము విత్డ్రా చేసుకుంటున్నాము, దీనివల్ల తప్పుడు కేసులు ఇరికించవచ్చు కాబట్టి మేము విత్డ్రా చేసుకుంటే అయిపోయింది. నౌ దే వాంట్ అటాక్ అండ్ వైఎస్ఆర్సీపీ. నౌ దే వాంట్ టు యూజ్ ది సేమ్ లెటర్ టు గో ఫర్ వెరిఫికేషన్, రైట్, సెర్చింగ్ ద డాక్యుమెంట్స్. ఏదైనా సార్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏమన్నా జరిగాయా అని చెప్పి ఆ ఆఫీసుల మీద దాడులు చేయడానికి ఇదే లెటర్ను వాడటానికి వాళ్ళకి కావాలనే గవర్నమెంట్ చేత విత్డ్రా చేయించుకోకుండా కోర్టులో గవర్నమెంట్ ఐ మీన్ కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పించడం అంటే నీ ఓన్ గవర్నమెంట్ నీ మీద కౌంటర్ దాఖలు చేయకపోతే ఎవరికి ఆ బ్యాడ్ నేము? ఎవరి మిస్టేక్ అని అర్థం అది. యు ఆర్ బ్లేమింగ్ యువర్ ఓన్ గవర్నమెంట్. నౌ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ లోకేష్ గారు, రైట్? లోకేష్ గారు లాయర్ అడ్వకేట్ ఈజ్ బ్లేమింగ్ హిజ్ ఓన్ గవర్నమెంట్ దట్ హైకోర్టు చెప్పినప్పటికి కూడా అదే ఉంది దాంట్లో. మీకు లింక్ ఇస్తున్నా చూసుకోండి, రెండు ఇస్తున్నారు, లింక్ చూసుకోండి. ఓకే, హైకోర్టు చెప్పినప్పటికి కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పి అడ్వకేట్ లోకేష్ గారు అడ్వకేట్ చెప్తున్నారు కోర్టులో. ప్రభుత్వం మీదే కదా గురు, మీదే. ఫోన్ చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇదిగా కౌంటర్ దాఖలు చేస్తారు. కౌంటర్ దాఖలు కాదు, విత్డ్రా చేసుకోమని చెప్పండి. అబ్జెక్షన్ చేసింది మీరే కదా. ఇప్పుడు అది విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు ఆ రోజు నువ్వు ఏదైతే అన్నావో తప్పుడు కేసులు ఇరికించడానికి ఇది పెట్టారని ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టుకుంటే సరిపోయింది. మీరు దాన్ని వేరే విధంగా చెప్పించారంటే అర్థం అప్పుడు అబ్జెక్ట్ చేసి ఇప్పుడు ఇదే లెటర్తో మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళని తప్పుడు కేసులు ఇరికించడానికి ప్రణాళిక చేస్తున్నారని అర్థమా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ అఫీషియల్స్ని, వైఎస్ఆర్సీపీ మినిస్టర్స్ని, వీళ్ళందరినీ, ఎమ్మెల్యేలని, ఎంపీలని ఇదే లెటర్ ఉపయోగించుకొని వాళ్ళని నిరికించాలనేటువంటి ప్లాన్ లోకేష్ గారికి లేకపోతే ఇది సింపుల్ మ్యాటర్. కాల్ టు యువర్ అథారిటీస్ అండ్ సే దట్ వీఆర్ విత్డ్రాయింగ్ ద లెటర్. సింపుల్, దట్ ఈస్ వాట్ హీ హాస్ అబ్జెక్టెడ్. దట్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. జగన్ ఇసిరిన కత్తిని ఇతని చేతిలో పట్టుకొని యుద్ధానికి బయలుదేరుతున్నాడు జగన్ గారి మీద. అది సంగతి. చూద్దాం ఏం జరిగిందో. థ్యాంక్ యూ.